Hello children. Today we will learn about place of worship exercise. So first we need to discuss about hearts. Akram is a Muslim boy but he goes to a church daily with his friend Robert. Do you think it is fair or he should be denied enter a church? Give reason for your answer. ఏమన్నాడు? అక్రమ్ అనే ముస్లిం అబ్బాయి అతను వాళ్ళ ఫ్రెండ్ లోపల దగ్గర డైలీ చర్చ్కి వెళ్తాడు. ఇది కరెక్టేనా? అతను చర్చ్లో ఎంటర్ అవ్వడం కరెక్టేనా? గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్ అంటే ఎవరి ఒపీనియన్ అది. బికాస్ ఆఫ్ యాజ్ ఎ టీచర్ మై ఒపీనియన్ ఇట్ ఈస్ గుడ్ బికాస్ తన ఫ్రెండ్కి హెల్ప్ చేస్తుంది. తనతో పాటు తన ఫ్రెండ్తో పాటు తను డైలీ చర్చ్కి వెళ్తాడు. బట్ తను ముస్లిం అబ్బాయి, తన మసీద్లో ప్రేయర్ చేస్తాడు. ద సేమ్ టైం చర్చ్ డైలీ ప్రేయర్ చేస్తాడా ప్రేయర్ చేయడా సెకండ్ థింగ్. బట్ తన ఫ్రెండ్తో కలిసి ముస్లిం అబ్బాయి చర్చ్కి వెళ్తాడు. మనం కూడా అంతే కదా, మనతో పాటు క్రిస్టియన్స్ అనే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మన కోసం వాళ్ళు వస్తారా లేదా? బెస్ట్ ఫ్రెండ్స్ అన్నప్పుడు. సో దిస్ ఈజ్ ఆల్సో ఆ వేలో కరెక్ట్ ఉన్నప్పుడు ఈ వేలో కూడా కరెక్టే. దిస్ యాజ్ మై రీజన్ యాజ్ మై ఆన్సర్ ఈజ్ రైట్. నెక్స్ట్ we will discuss about important points. So people pray in different ways to different gods. Different ways లో people different gods ని ప్రే చేస్తూ ఉంటారు. హిందూస్ ప్రే ఇన్ టెంపుల్ అండ్ ముస్లిమ్స్ ప్రే ఇన్ మొసక్యూ. హిందూస్ టెంపుల్స్ లో ప్రే చేస్తారు, ముస్లిమ్స్ మసీద్ లో ప్రే చేస్తారు. సిక్స్ గో టు ద గురుద్వారా అండ్ క్రిస్టియన్స్ గో టు చర్చ్. సిక్స్ ఎక్కడ గురుద్వారాకి వెళ్తారు, క్రిస్టియన్స్ చర్చ్కి వెళ్తారు. గాడ్ ఈజ్ వన్, సో ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్. గాడ్ అనేది ఒకటే, బట్ డిఫరెంట్ రిలీజియన్ వాళ్ళు డిఫరెంట్ గాడ్స్ని ప్రే చేస్తూ ఉంటారు. ఇక్కడ మోరల్ ఏంటి? గాడ్ ఈజ్ వన్, సో ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్. దిస్ ఇస్ ద మోరల్ ఆఫ్ ద lesson. Next, words treasure. Meanings of this lesson. Worship means to pray అంటే ప్రే చేయడము. దియా ఎడితే ల్యాంప్. దియా అంటే దీపాలు. అగరబత్తి అంటే అగరబత్తి అంటే నార్మల్ అందరికీ తెలుసు. గురు హోలీ టీచర్. గురు అంటే ఎవరు? అంటే భగవద్గీత రామాయణం చెప్పడం టీచర్స్ మనం ఎలా అంటామో గురుస్ అంటే టీచర్స్. గ్రంథి ఏ పర్సన్ హూ రిసర్చ్ గురుబాని ఇన్ ద గురుద్వారా. గ్రంథి అంటే గ్రంథాన్ని పారాయణం చేసేవాళ్ళని గురుబాని అంటారు గురుద్వారాలో. కిటన్ హైమ్. కిటన్ అంటే హైమ్ మీనింగ్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. బాక్స్లో ఉన్న వర్డ్తో కింద ఉన్న ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. ద ముస్లిం ఆఫర్ డాష్ 5 times ఇన్ ఏ డే. నమాజ్. అంతే కదా, ముస్లిమ్స్ 5 times నమాజ్ చేస్తారు. సో ఇక్కడ ఆన్సర్ ఇస్ నమాజ్. నెక్స్ట్ జమ్మా మసీద్ ఈజ్ అ డాష్ మసక్యూ ఇన్ ఇండియా. జమ్మా ఇస్ ద లార్జెస్ట్ మసీద్ ఇన్ ఇండియా. ద సిక్స్ టేక్స్ పార్ట్ ఆఫ్ కిటన్. ద ముస్లిం ఆఫర్స్ నమాజ్ 5 times ఏ డే. ఆల్రెడీ మన లెసన్స్ డిస్కస్ చేసుకుందాం. ఎన్ని నమాజ్ చేస్తారు? 5 times నమాజ్ చేస్తారు. జమ్మా మసీద్ ఈజ్ ద డాష్ మసక్యూ ఇన్ ఇండియా. లార్జెస్ట్, అది కూడా చెప్పాను నేను. లార్జెస్ట్ మసీద్ జమ్మా మసీద్ అనేది ఉంది మనకు అని చెప్పేసి. సో జమ్మా మసీద్ ద లార్జెస్ట్ మసీద్ ఇన్ ఇండియా. ద సిక్స్ టేక్స్ పార్ట్ ఇన్ కిటన్. అంతేగా, 6 takes part in కిటన్. దెర్ ఇస్ అ క్రాస్ ఇన్ ద చర్చ్. అంటే చర్చ్లో ఒక సిలువ ఉంది అని చెప్పాను కదా, దెర్ ఇస్ అ క్రాస్ ఇన్ ద చర్చ్. నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్. రైట్ T for true and F for false statement. ఏ పూజారి లుక్స్ ఆఫ్టర్ ద టెంపుల్. అంతే కదా, ఎంటర్ అయ్యే టెంపుల్ పూజారి కనిపిస్తారు కదా, ఇట్స్ ఇస్ ట్రూ. ద బైబిల్ ఈజ్ అ హోలీ బుక్ ఫర్ ముస్లిం. బైబిల్ అనేది ముస్లిం హోలీ బుక్? నో, క్రిస్టియన్స్ హోలీ బుక్ బైబిల్ అనేది. సో ఆన్సర్ ఈస్ ఫాల్స్. Buddhists go to a monastery to pray. Yes, this is the true. We should see the flowers of other religions with suspecting eyes. So answer is false. This is about true or false. Next, encircle the odd ones from the group given below. అంటే మనకి ఇందులో మ్యాచ్ అవ్వంది ఏమైనా ఉంటుంది. ఇప్పుడు ఒకే హిందూకి సంబంధించిన ఒకటి ఇచ్చి అదర్ రిలీజియన్ సంబంధించిన ఒకటి ఇచ్చిందనుకో, దాన్ని మనం చేయాలి. సో ఫస్ట్ వన్ గాడ్, రామాయణ, హిందూస్, నమాజ్. ఇక్కడ అదర్ రిలీజియన్ ఏంటి? నమాజ్. ఆన్సర్ ఇస్ నమాజ్. అంతే కదా, ఇక్కడ మనకు సేమ్లో ఒకటి ఇచ్చాడు, అదర్ ఒకటి ఇచ్చాడు. గాడ్, రామాయణ, హిందూస్ అనేది ఒకదానికి సంబంధించింది, నమాజ్ అనేది డిఫరెంట్. నెక్స్ట్ ఖురాన్, క్రాస్, ముస్లిం, మాస్కో. సో క్రాస్ మీన్స్ శిలువ. ఇక్కడ ఆన్సర్ ఇస్ క్రాస్. నెక్స్ట్ టెంపుల్స్, మొసక్యూస్, ఫైర్ టెంపుల్, గోల్డెన్ టెంపుల్. ఏమి ఇచ్చాడు?
ఫైవ్ టెంపుల్, గోల్డెన్ టెంపుల్, టెంపుల్స్ ఇవన్నీ టెంపుల్ సంబంధించినవి. బట్ ఇక్కడ మొసాక్యూ ఇస్ అ డిఫరెంట్ వన్. సో QUES మొసాక్యూస్. నెక్స్ట్ అగర్బత్తి, సిక్, క్రిస్టియన్, పర్సీ. సో ఆన్సర్ ఇస్ అగర్బత్తి. సో దిస్ ఇస్ అబౌట్ ఆడ్ వన్. నెక్స్ట్ మ్యాచ్ ద వర్షిప్ ప్లేసెస్ టు ద రిలేటెడ్ పర్సన్. ఇక్కడ వర్షిప్ ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి, ఇక్కడ పర్సన్స్ ఉన్నారు. ఇక్కడ మ్యాచ్ చేయాలి మనం. ఇదేంటి గురుద్వార్, సిక్లకు సంబంధించింది ఇది టెంపుల్. గురుద్వార్ టెంపుల్ ఇలా ఉంటుంది. సో ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్ ఇది మన టెంపుల్. సో ఆన్సర్ ఇస్ సి. నెక్స్ట్ ఇది ఏమంటుంది మసీద్. సో ఆన్సర్ ఇస్ ఏంటి బి. ఇది చర్చ్. ఆన్సర్ ఇస్ ఏ. So this is about match the following. Next multiple choice questions. Who looks after the temple? Ever కనిపిస్తారు? పూజారి. Next the largest mosque in India, Jama Masjid is the largest mosque. Who is the founder of Christianity? ఎవరు? జీసస్ క్రైస్ట్. అంతే కదా, లెసన్ చెప్పేటప్పుడు ఇవన్నీ చెప్పాను నేను ఆల్రెడీ. మీకు ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్లో వచ్చాయి, లెసన్ చెప్పేటప్పుడు కూడా వచ్చాయి. దిస్ ఇస్ అబౌట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. నెక్స్ట్ యాక్టివిటీ ప్రాజెక్ట్ వర్క్. పేస్ట్ పిక్చర్స్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఇన్ యువర్ స్క్రాప్ బుక్. ఏమన్నాడు యాక్టివిటీ? డిఫరెంట్ వర్షిప్స్, ఒక వర్షిప్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ ప్లేసెస్ పిక్చర్స్ని కలెక్ట్ చేసి స్క్రాప్ బుక్లో పేస్ట్ చేయాలి. దిస్ ఇస్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ వర్క్. నెక్స్ట్ లైఫ్ స్కిల్. Be a learner. Make a visit to a Gurudwara with your parents and know about the Sikh Gurus from the Granthi. ఏమన్నాడు? గురుద్వారాకి మీ పేరెంట్స్తో వెళ్ళాలి, అక్కడ ఏం తెలుసుకోవాలి? 6 గురుస్ ఉంటారు కదా, సిక్ వాళ్ళే గురుద్వారాకి వెళ్తారు కదా. సో సిక్ గురుస్ గ్రాంథి గురించి తెలుసుకోవాలి, ఏ గ్రంథాలు ఉన్నాయి, వాళ్ళకి ఏం పారాయణం చేస్తారు అనే దాని గురించి తెలుసుకోవాలి. దిస్ ఇస్ అబౌట్ యువర్ లైఫ్ స్కిల్స్. Thank you children. Today's onwards lesson places of worship lesson is completed. Tomorrow we will discuss about next lesson. Note down your homework. Words treasure important points. Write 2 times on your homework book. Thank you children.